శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరిలోని 24వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఓ భగవతి, బ్రహ్మ లోకాన్ని సృష్టిస్తున్నాడు, విష్ణువు ఆ లోకాన్ని పాలిస్తున్నాడు, రుద్రుడు నశింపచేస్తున్నాడు. ఈశ్వరుడు ఆ బ్రహ్మ విష్ణు రుద్రులను తనలో అంతర్ధానం చేసుకుంటున్నాడు. నీ భర్త అయిన సదాశివుడు నీ కనుబొమ్మల కదలికలను గమనించి తదనుసారంగానే మళ్ళీ బ్రహ్మ విష్ణు రుద్ర శివుల ధర్మాన్ని ఈ జగత్తును ఉద్ధరిస్తున్నాడు. ఎలా ఉద్ధరిస్తున్నాడు? జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వసర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః అని. అంటే, ఓ భగవతి, ధాత జగత్సూతే ధాత, అందులో ధాత సృష్టికర్త అగు బ్రహ్మ జగత్ స్థావర జంగమాత్మకమైన జగమును సూతే సృజించుచూ ఉన్నాడు. హరిహి విష్ణువు అవతి జగమును పాలిస్తూ ఉన్నాడు. రుద్ర శివుడు క్షపయతే సంహరిస్తున్నాడు. ఈశః మహేశ్వరతత్వమైన ఈశ్వరుడు ఏతత్ ఆ బ్రహ్మ విష్ణు రుద్ర త్రయమును తిరస్కుర్వన్ ఉపసంహరించుచున్నవాడై స్వం స్వకీయమైన వపుహు అపి దేహమును సైతము తిరయతి అంతర్హితము అంటే మాయం చేస్తూ ఉన్నాడు. సదాపూర్వ అంటే సదా అంటే సదా అనే శబ్దము ముందు కలిగి ఉన్న అని. అంటే శివుడికి ముందు ఉన్నదేంటి పదం? సదా కదా, అదనమాట. సదా అను శబ్దము ముందు కలిగి ఉన్న శివ అని, అంటే శివుడు, అదే సదాశివుడు. అయితే తర్వాత సర్వం సర్వం సమస్తమైన తత్ ఇదం తదిదం అంటే ఆ పూర్వము చెప్పబడిన బ్రహ్మ విష్ణు రుద్రేశానాత్మకమైన తత్వ చతుష్టయ రూప జగత్తును క్షణచలితయోహో క్షణకాలం మాత్రము చలించిన భ్రూలతికయోహో నీ యొక్క తీగల వంటి కనుబొమ్మల యొక్క ఆజ్ఞాం విజ్ఞేయమైన అంటే తెలియదగిన ఆజ్ఞను ఆలంబ్య అవలంబించి అంటే దాన్ని ఆధారంగా చేసుకొని అనుగృహ్ణాతి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే బ్రహ్మాండమును సృజింపచేయుచున్నాడు అని భావం. నీ కనుబొమ్మ తీగల కదలిక మాత్రం చేతనే బ్రహ్మ విష్ణు రుద్రేశాత్మాత్మకమైన తత్వ చతుష్టయము ఉత్పన్నమై మళ్ళీ నీ కనుబొమ్మలు ముడివడినంత మాత్రమున వినష్టమవుతూ ఉన్నాయి, అంటే నశిస్తూ ఉన్నాయి. అనేక కోట్ల బ్రహ్మాండములను సృజించుటెందును చేయుటెందును నీ కనుబొమ్మల కదలిక మాత్రమే రూపుగా కలిగిన శక్తి సదాశివునికి సహాయం చేస్తున్నది అని అర్థం. అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ స్థావర జంగమాత్మకమగు ఈ జగమును సృజించుచూ ఉన్నాడు. మహావిష్ణువు సృజింపబడిన ఈ జగమును రక్షిస్తున్నాడు. రుద్రుడు ఈ జగమును సంహరిస్తున్నాడు. ఈ ముగ్గురికి పైవాడగు ఈశ్వరుడు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మూర్తిత్రయముగా ఉపసంహారం చేస్తూ అంటే తనయందు ఆరోపించుకుంటూ అంటే తనలో కలుపుకుంటూ మహేశ్వర తత్వం నందు అంతర్భూతం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ బ్రహ్మాండం లయమైపోగా తర్వాత సదాశబ్దం పూర్వముగా కలిగిన శివుడు మరలా ఈ బ్రహ్మాండాన్ని సృజింపవలెను అని ఇచ్చ కలిగినప్పుడు అంటే సృజించాలి అనే కోరిక కలిగినప్పుడు ఒక్క క్షణకాలం మాత్రము క్షణచలితయోర్భ్రూహు అన్నారు కదా, ఒక్క క్షణకాలం మాత్రము సంచలనము కలిగినటువంటి నీ కనుబొమ్మల తీవల యొక్క ఆజ్ఞను తెలియదగి అంటే దాన్ని తెలుసుకుని చేయదగిన దానిని తెలుపు నీ యొక్క భ్రూ విక్షేపణ శక్తిని ఆధారంగా చేసుకుని అంటే నీ యొక్క ఆజ్ఞను తెలిపే ఆ కనుబొమ్మల యొక్క కదలికలను తెలుసుకొని ఆ కదలికలను ఆధారంగా చేసుకుని అంటే నీ కనుబొమ్మల యొక్క చెలించు శక్తి సహాయాన్ని పొంది లయమైపోయి ఉన్న జగత్తుకు బ్రహ్మ విష్ణు రుద్రులు ఈశ్వరుడు అనే తత్వ చతుష్టమును అనుగ్రహిస్తూ మరలా యథావిధిగా ఈ బ్రహ్మాండ
సృష్టి ఆది కార్యమును జరిపిస్తున్నాడు. ఇది అంతా కూడా ఎలా జరుగుతోంది? నీ కనుబొమ్మల కదలిక చేతనే కలుగుతూ ఉన్నది అని చెప్పి శంకర్లు మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. అమ్మ, సృష్టిని బ్రహ్మ చేస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడు లయింప చేస్తున్నాడు. ఈ ముగ్గురిపై ఈశ్వరుడు ఉండి త్రిమూర్తులతో సహా సర్వం తన మహేశ్వర తత్వంలో లయం చేసుకుంటున్నాడు. ఆ దశలో సదాశివుడు ఈ బ్రహ్మాండ సృష్టిని సంకల్పించి, అంటే ఈ బ్రహ్మాండాన్ని మళ్ళీ సృష్టి చేయాలని సంకల్పించి నీ కళ్ళ వైపు చూస్తాడు. నీ కంటి సైగ ఆధారంగా బ్రహ్మ విష్ణు రుద్రేశ్వర తత్వ చతుష్టయాన్ని ఆ స్వామి అనుగ్రహిస్తాడు. మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఈ విధంగా అంతా నీ కనుబొమ్మల కదలికపైనే జరుగుతున్నది తల్లి అని చెప్పి అంటూ ఏం చెప్తున్నారు? జగత్సూతే ధాత, జగత్తును సృష్టించు బ్రహ్మ హరిరవతి, హరి రక్షిస్తున్నాడు. రుద్రః క్షపయతే, రుద్రుడు హరిస్తున్నాడు. తిరస్కుర్వ, శివుడు నే తత్వమపి తిరోధానము, వపురీస మహేశ్వరుడు స్థిరయతి, స్థిరం చేస్తున్నాడు. సదాపూర్వ, ఎప్పట్లాగానే సర్వము తదితమనుగృహ్ణాతి, అన్నియు నీ కనుబొమ్మల కదలికలే. చ శివ, ఆ శివుని యొక్క తవాజ్ఞామాలంబ్య, నీ యొక్క ఆజ్ఞ ప్రకారము క్షణచలితయో, క్షణము కదిలించిన కనుబొమ్మలు ఆజ్ఞాచక్ర శాసనము. భ్రూలతికయోహో, ఈ క్షణశక్తి, ఇచ్ఛాశక్తి, స్పందించు శక్తి, కామాక్షి, విశాలాక్షి, ఇవన్నీ కూడా ఆ తల్లే. అమ్మ, బ్రహ్మ సృష్టిగత్తగా నీ కరుణచే స్థావర జంగమాత్మకమగు జగమును సృష్టిస్తున్నాడు. విష్ణువు ఆ లోకాలను పాలిస్తుంటే శివుడు సంహార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. పరమేశ్వరుడు సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణు రుద్రతత్వాలను త్రిమూర్తులుగా ఉపసంహరింపచేసి తన యొక్క దివ్యతత్వమందు కలిపేసుకుంటున్నాడు. ఆ తర్వాత సదాశబ్ద స్వరూపుడైన శివుడు మరలా ఈ బ్రహ్మాండమును నిర్మించాలని కోరిక కలిగితే మరుక్షణం నిన్ను చూస్తున్నాడు. నీ కంటి ఆజ్ఞతో మరలా సృష్టి జరుగుతూ ఉంది. త్రిమూర్తులకు ఉన్న ఓజస్సు శక్తి నీదే తల్లి అని అంటూ ఇంకా ఏం చెప్తున్నారు? బ్రహ్మ విష్ణు రుద్రులు సకల చరాచర జగత్తు సృజన స్థితి లయ అనే కార్యాలు నిర్వహిస్తున్నారు. వీటిని నిర్వహించే త్రిమూర్తులనే కాలపురుషులు అంటారు. ఈశ్వరుడు ఈ త్రిమూర్తులను తనలో అంతర్హితం చేసుకుంటున్నాడు. ఈ 4 తత్వాలను సృష్టి స్థితి లయ తిరోధానాలుగా చెప్తారు. తిరోధాన సమయంలో పూర్తిగా లయమైపోయిన సృజనాది ప్రక్రియను సదాశివుడు అమ్మ కరుణా కటాక్షాలను పొంది తిరిగి ఈ 4 తత్వాలను ప్రకాశితం చేస్తున్నాడు. దీనినే అనుగ్రహంగా చెప్తారు. అనుగ్రహం అంటే తిరిగి గ్రహించడం. అంటే ఇది వరకు లయమైన దానిలో ఏది అవసరమో ఏది అవసరం లేదో విచారించి తిరిగి అవసరానుగుణంగా సృజించడం అనుగ్రహం. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం అనే ఈ 5 కార్యాలను పంచకృత్యాలుగా వ్యవహరిస్తారు. ఈ 5 తత్వాలను నిర్వహించే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు, వీళ్ళనే పంచబ్రహ్మలు అంటారు. లేత తీగల వలె ఉన్న అమ్మ కనుబొమ్మల కదలిక ద్వారా ఆజ్ఞలను పొంది పంచబ్రహ్మలు తమ తమ కార్యాలను నిర్వహిస్తున్నారు. ఇది సృష్టిలో నిరంతరం జరిగే ప్రక్రియ. మహాప్రళయ సమయంలో రుద్రుడు విష్ణువులోనూ, విష్ణువు బ్రహ్మలోనూ, బ్రహ్మ ఈశ్వరునిలోనూ, ఈశ్వరుడు సదాశివునిలోనూ లీనమవుతారు. మళ్ళీ సృష్టి సంకల్ప సమయంలో వీరందరూ వ్యక్తమై బయటికి వచ్చి తమ తమ విద్యుక్త కర్తవ్యాలు నిర్వహిస్తారు. సృష్టి స్థితి ఉపసంహార తిరోధాన గ్రహాత్మకం కృత్యం పంచవిధం యస్మాత్తం నమః శాశ్వతం శివం అంటుంది శాంభవ దీపిక. అంటే అమ్మవారిని లలితా సహస్రనామాలు ఏమని కొలిచాయి? పంచకృత్య పరాయణగా కీర్తించాయి. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద అని అమ్మని కీర్తించాయి లలితా సహస్రనామాలు. ఇన్ని నామాలు ఈ శ్లోకంలో వచ్చాయి. ఆదిశక్తే ఈ 5 శక్తులుగా వ్యక్తమై ఆయా విధులు నిర్వహిస్తూ ఉంది. సృష్టి చేసే సమయంలో బ్రహ్మరూపంలోనూ, రక్షణ చేసే సమయంలో విష్ణువుగాను, సంహార సమయంలో రుద్రునిగాను, తిరోధాన సమయంలో ఈశ్వరునిగాను, తిరిగి సృష్టించే సమయంలో సదాశివుని రూపంలోనూ అమ్మ శక్తి ప్రకటితమవుతుంది. సదా అంటే ఎల్లప్పుడూ,
శివుడు ఆనందమయుడు, ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో చైతన్య రూపంలో మన శరీరంలోనూ సృష్టి అంతటా సంచరించే శక్తినే సదాశివ అంటారు. జాగృత అవస్థలో చేస్తున్న పనులను నిద్రావస్థలో మర్చిపోయి తిరిగి మెలకు రాగానే అవన్నీ ఎలా అయితే జ్ఞాపకం వస్తాయో అలాగే లయకాలంలో అదృశ్యమైపోయిన ఈ సృష్టి మళ్ళీ ఆవిష్కృతమవుతుంది. అంటే ఏ చైతన్యమైతే జడత్వాన్ని ఆశ్రయించి స్తబ్దుగా ఉంటుందో దానిలో చైతన్యం ప్రసరించగానే మళ్ళీ ఎలాగైతే పనిచేస్తుందో అలాగే తిరోధాన సమయంలో సృష్టి అదృశ్యమైపోయి తిరిగి అనుగ్రహ సమయంలో ఆవిర్భవిస్తుంది. మన శరీరంలోనే ఈ 5 ప్రక్రియలు నిత్యం జరుగుతూ ఉంటాయి. కణాల చేత నిర్మితమైన శరీరంలో నిత్యం ఎన్నో కణాలు మరణించటం పుట్టడం జరుగుతూనే ఉంటుంది. మరణించిన కణాలు మనలోనే ఉంటాయి. చనిపోయిన కణాలకు ఆశ్రయిస్తున్న మన శరీరమే మహాశ్మశానం. అందులో చైతన్య రూపంలో వసించేవాడే పరేతవాసి. అలాగే పుట్టుక నుంచి మరణించేదాకా బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యం ఇలా ఎన్నో దశలు దాటుతూ ఉంటాం. అదే సృష్టి క్రమం. ఈ క్రమమే శరీరం పడిపోయాక మళ్ళీ కొత్త శరీరంగా అవతరిస్తూ ఉంది. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. దీనినే పంచకృత్య పరాయణగా చెప్తూ శంకరులు జ్ఞానబోధ చేస్తున్నారు. తన కనుబొమ్మల ద్వారా ఆజ్ఞలు ఇస్తూ పంచబ్రహ్మలను నడిపించే పరమేశ్వరి మనందరినీ కాపాడాలని ప్రార్థిస్తున్నారు. అలాగే మనం కూడా ప్రార్థిద్దాం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి భ్రూ విభ్రమ మహిమను వర్ణిస్తున్నారు. ఆ తల్లి సర్వ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాలను తన ఒక్క కనుబొమ్మ కదలిక ద్వారా ఆజ్ఞాపించి చేయిస్తూ ఉన్నది అని ఎంత అద్భుతంగా ఇందులో చెప్పారు. సాధారణంగా ఒక చక్రవర్తి, ఒక మహారాజు, లేక పెద్ద అధికారంలో ఉన్నటువంటి సమర్థుడైన వ్యక్తి, లేకపోతే ఒక స్త్రీ, అధికారంలో ఉన్న స్త్రీ తాను ఎక్కువగా మాట్లాడకూడదు కూడాను. ఎందుకంటే ఉన్నతోద్యోగాల్లో ఉన్న కొందరు స్త్రీలను మనం గమనించినట్లయితే మనకు తెలుస్తుంది. వారు ఎంతో మితభాషిణులుగా ఉంటారు. వారి చూపులు కనుబొమ్మల కదలిక ద్వారానే క్రింది ఉద్యోగులను అదుపులో పెడుతుంటారు. అలా చేయలేకపోతే క్రింది ఉద్యోగులు వీరికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వరు. సరికదా అతి చనువు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంకా ఇంత పెద్ద విశ్వాన్ని నియంత్రణ చేయవలసిన జగన్మాత భ్రూ విభ్రమ విన్యాసం ఒక లాస్యం. నవరసాలు ఆ కనుబొమ్మల కదలికలోనే పలికించగల మితభాషిణి, మృదుభాషిణి, శ్రీ మహారాజ్ఞి ఆ తల్లి. ఇది రాజలక్షణం కదా. అంత గొప్పగా ఆ తల్లి ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి పంచకృత్యాలని కూడా నడిపిస్తూ ఉంటుంది కనుబొమ్మల కదలిక ద్వారానే. అదేవిధంగా ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించిన శంకరులని స్మరించుకుంటూ ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏంటంటే భూత ప్రేత పిశాచాపస్మారాది నివారణం జరుగుతుంది. అంటే అపస్మారణంలోకి వెళ్ళిపోతారు కదా, ఏదైనా భూత ప్రేత పిశాచాలు ఇలాంటివి ఏదన్నా మనకి ఆవరించి ఉన్నప్పుడు అపస్మారకంలోకి వెళ్ళిపోతారు. అవన్నీ కూడా నివారింపబడతాయట ఈ శ్లోక పారాయణం వల్ల. దీనికి మధువు, మాషాపూపము నైవేద్యం చేయాలి. మాషాపూపం అంటే మినపవడండి. ఆ మినపవడని నివేదన చేయాలి. ఇది రోజుకి 1000 సార్లు చొప్పున 30 రోజులు దీన్ని పారాయణ చేయాలి. చేస్తే ఈ విధమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు శంకరులు. కిందటి శ్లోకంలో అమ్మ దర్శనం చేసుకున్నాం. అమ్మ దర్శనం అయిన తర్వాత ఆమె కనుబొమ్మల కదలిక ద్వారా మనకి ఏ ఆదేశాన్ని ఇచ్చింది అది మనం గమనించి ఆ ప్రకారం నడుచుకుని అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి మనం అందరము. ఈ విధంగా అందరూ అవుతారని ఆశిస్తూ ఆ జగన్మాత అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.